IAS ఆయన ఒక పార్టీ, ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక పార్టీ. వీళ్ళందరూ వ్యక్తులుగా పెద్ద మనుషులే తప్పించి వీళ్ళు ఒక మాస్ లీడర్ కాదు. మనకి ఆంధ్రాలో సరిగ్గా చెప్పాలంటే 60% మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 40% మంది చదువు రాని వాళ్ళు ఉన్నారు. ఈ 60% చదువుకున్న వాళ్ళలో 30% మంది ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనే బతుకుతారు. అంటే ఇక్కడ ఉండేటటువంటి ఆ 40% మంది చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన 30% మంది అత్యవసర చదువులోళ్ళే 15% ఉంటారు ఇందులో. అంటే 55% మంది ఓ రకంగా చెప్పాలంటే రొటీన్గా మాట్లాడుకునే బ్యాచ్. వీళ్ళు ఆ పార్టీనా ఈ పార్టీనా అని ఉంటారు. ఈ మిగతా 15% ఇటు పక్కన తటస్థ ఓటర్గా కనబడుతుంటారు ఇప్పుడు పరిస్థితుల్లో. ఈ సిచ్యువేషన్లో వాళ్ళందరూ ఒక్కసారిగా చూడదగ్గ ఎస్టాబ్లిష్డ్ ఫేస్లా వీళ్ళు. సమస్య మంచోళ్ళు, పెద్ద మనుషులు ఒక రకంగా ముగ్గురు కూడా వైసీపీకి ప్లస్ అవుతాయి సార్ ఇలా కొత్త పార్టీలు వచ్చే వరకు. రేపు క్లెయిమ్ అనడానికి ఏం లేదండి. బేసిక్గా 6 నెలల ముందు తేలుతుంది. నేను ఇంత ముందు సార్ కూడా చెప్పాను మీకు. అప్పుడు ఎవరు జగన్ వ్యతిరేక ఓటు చేల్చకూడదని కదా అప్పుడు ఎంత కూటమి కట్టినా, ఇప్పుడు 2009లో కూటమి కట్టారు, కాంగ్రెస్ సింగల్గా పోటీ చేసింది, మరి గెలిచింది కదా కాంగ్రెస్. కూటమి ఓడిపోలేదా? 2014లో కూటమిగానే ఉంది బీజేపీ తెలుగుదేశం, ఓడిపోలేదా? కాబట్టి అప్పుడు కాంగ్రెస్ కూడా కూటమి కట్టింది కమ్యూనిస్టులతో కలిసి, TRSతో కూడా కలిసి. కానీ 2009లో వచ్చేటప్పటికి కూటమి కట్టిందేమో తెలుగుదేశము, కమ్యూనిస్టులు, TRS కలిసి, కానీ ఓడిపోయింది కాంగ్రెస్ చేతుల్లో. మరి 2014లో 18లో చూడండి తెలంగాణలో జరిగింది. తెలుగుదేశము, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఆయన పేరేంటి కోదండరాము, ఇంతమంది కలిసి కూటమి కట్టారు, గుర్తుంది కదా. TRS విడిగానే పోటీ చేసింది, సింగల్గానే పోటీ చేసింది, ఎవరితో పొత్తు లేదు కదా, మరి గెలిచేసింది కదా. కాబట్టి కూటమి అనేటటువంటిది వన్ ఆఫ్ ద పాయింట్. మొన్న యాంటీ జగన్ కూటమిగా ఉపయోగపడింది, విడిపోకుండా ఓట్లు, అంతే. సింపుల్ లాజిక్. రైట్, చూద్దాం. నిజంగా విజయసాయి రెడ్డి గారు జూలై నెలలో పార్టీ పెడతాను అంటున్నారు, మీడియా రంగంలో కూడా వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజంగా ఉన్న వ్యాక్యూమ్ ఏదైతే ఉందో దాన్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేసుకుంటారో తన పార్టీ ద్వారా, ఎంతవరకు మిగిలిన రాజకీయ పార్టీలకి చెక్ పెడతారు, ఏం జరగబోతోంది వేచి చూద్దాం.